హామీ ఇచ్చున్నాం ఎవరు కొట్టుకోవాలి నేను చెప్పిన తర్వాత కూడా కలపన్న కలిపి ఎత్తుకెళ్ళారు, ఎవరు ఎత్తుకెళ్ళారో తేల్చాలి. ఎంఆర్ఓ ఆఫీస్కి 2 కిలోమీటర్లు నెల రోడ్ నుంచి సుమారు 20 కోట్ల ఆస్తి తీసుకెళ్తున్నారు. అగ్నిగోడ సంబంధించిన 20 కోట్ల ఆస్తి. ముందు కూర్చోండి కూర్చోండి న్యాయం జరగాలి. మీరు వదిలేసండి మీరు వదిలేసండి. ముందుకు రండి. ఉండండి సార్. మళ్ళీ రెండోసారి చెప్తుంటా. చేయండి. ఓకే సార్. పైకి లెవెల్ గుంటుపాడు మండలంలో కనీపాడు బాస్కరపురం గ్రామంలో సుమారు 210 ఎకరాల్లో గోల్డ్ భూములు ఉన్నాయి. మా 10 రోజుల క్రితం సిపిఐ పార్టీ వాళ్ళు గోల్డ్ కలపలు పడుతున్నారని ఫిర్యాదు ఇచ్చారు. వెంటనే మా విఆర్ఓ వెళ్ళి పరిశీలించారు. అప్పటి నుంచి అయితే ఎలాంటి ఇంట్లో పట్టడం అయితే జరగలేదు. ఈ రోజు వచ్చి ఆ కొట్టేసిన కలప కొంత తెలియని తీసుకెళ్లారని ఫిర్యాదు చేశారు. దీని మీద వెంటనే పోలీసు ఎంక్వైరీ చేసి కొట్టేసిన కలప ఎవరు ఎత్తుకెళ్లారో కూడా పోలీసు వారి అంతకుముందు కొట్టేసిన కలప మీద మీరు ఏమైనా పరిశీలించారా? అంతకుముందు కొట్టేశారని చెప్పినారు కదా, దాని మీద మీ పరిశీలన ఎంత అయిందో మీరు ఏమైనా ఎంక్వైరీ చేశారా? ఎంక్వైరీ చేశారంటే మీరు మళ్ళీ అడగండి. ఆయన కూడా మళ్ళీ అడగండి. అంతకుముందు కొట్టేశారు, చెట్లు కొట్టేశారు, లారీ లోడ్ వెళ్ళిందని చెప్పి కంప్లైంట్ చేశారు. దాని మీద మీరు కొంత కలప కొట్టేస్తుంది అన్ని అది సిఐడి వాళ్ళకి అటాచ్ చేస్తుంది కాబట్టి సిఐడి డిపార్ట్మెంట్ కూడా మేము ఫిర్యాదు చేసాం. సిఐడి ఇన్స్పెక్టర్ వాళ్ళు వచ్చి పరిశీలించి వెళ్ళారు. ఏదైనా ప్రభుత్వ ఆధీనంలో కోర్టు ఆధీనంలో ఉండే ఆస్తులద్దు ఒక మెజిస్ట్రేట్ మీ పరిధిలో జరిగితే నష్టాన్ని కంప్లైంట్ ఇవ్వాలా, లేకపోతే మీరే తీసుకోవాల్సిన బాధ్యత ఉందా? మేమైతే ప్రస్తుతం ఎలాంటి కొట్టుబడి జరగకుండా చూసాము. ఇది సిఐడి వాళ్ళకి అటాచ్ చేసిన ల్యాండ్ కాబట్టి సిఐడి వాళ్ళకి కూడా ఫిర్యాదు చేసాం. ఏదైనా గవర్నమెంట్ కోర్టు పరిధిలో ఉంది కదా, యాజ్ ఎ మెజిస్ట్రేట్ గా మీరు మండల మెజిస్ట్రేట్ గా ఒక నిమిషం సిఐడి వాళ్ళకి మీరు కంప్లైంట్ చేశారా? సిఐడి వాళ్ళు మీ దగ్గరికి వచ్చి మీ దృష్టికి విషయం వచ్చిన తర్వాత సిఐడి వాళ్ళకి మీరు కంప్లైంట్ చేశారా? సిఐడి వాళ్ళు మీ దగ్గరికి వచ్చారా? తెలియజేసాం, వచ్చి వాళ్ళు పరిశీలించండి.
సిఐడి వాళ్ళకి తెలియజేసింది ఉత్తపద్ధం సార్. సిఐడి వాళ్ళు కూడా నాకు తర్వాత మీరు ప్లేస్ కి వెళ్ళి ఏమైనా సందర్శించారు సార్? మీరు వెళ్ళలేదు సార్? సార్ మీకు కంప్లైంట్ ఇచ్చిన తర్వాత సరుకు ఎత్తుకెళ్తున్నారు, ట్రాక్టర్లు అక్కడ ఉన్నాయని చెప్పి అసోసియేషన్ గా మేము మీకు కంప్లైంట్ ఇచ్చినప్పుడు ఫోన్ చేసి చెప్పినప్పుడు దాని మీద చర్యలు ఏమైనా తీసుకున్నారా? అక్కడ ట్రాక్టర్లు ఉన్నాయి, ఎత్తుకెళ్తున్నారు, మీ దృష్టికి తీసుకొచ్చాం అప్పుడే. పార్టీ వాళ్ళు విద్యార్థుల తర్వాత మా విఆర్ వెళ్ళించారు. అక్కడైతే ఆ రోజు ఎట్లాంటి వెహికల్స్ ఏమి లేవు. కూడా అలాంటి సార్ ఇంకోటి, ఆరో తేదీ పోలీస్ స్టేషన్ లో సిఐడి కేసు నమోదు, సిఐడి అక్కడ కేసు పెట్టారు. అక్కడ ఎఫ్ఐఆర్ అయితే 6వ తేదీ. అప్పటి నుంచి పోలీసు వాళ్ళని అడిగితే రెవెన్యూకి సంబంధించిన వారు అక్కడ అక్రమార్కులు ఎవరు అనే విషయాన్ని గుర్తించాల్సినటువంటి బాధ్యత ఎంఆర్ఓ, అదే రెవెన్యూకి సంబంధించిన ఉంది. వాళ్ళని గుర్తిస్తే అరెస్ట్ చేస్తామని వాళ్ళు చెప్తున్నారు. వాళ్ళని ఇన్ని రోజులు ఎందుకు ఏడీ వాళ్ళు పోలీస్ కంప్లైంట్ ఇస్తే దాని మీద ఎంక్వైరీ చేస్తుంటారు. ఫిర్యాదు కంప్లైంట్ గురించి కూడా మా ఆఫీస్ అయితే అలాంటి కమ్యూనికేషన్ లేదు. పోలీస్ వారికి కంప్లైంట్ వాళ్ళు ఎంక్వైరీ చేస్తూ చర్యలు. సార్ అసలు అగ్రిగోల్డ్ ఆస్తులు ఈ మీ మండలంలో ఎన్ని ఎకరాలు అటాచ్మెంట్ అయినా మీ దృష్టిలో ఉందా? 210 ఎకరాలు. 250 ఎకరాలు ఉన్నాయని జీవోతో సహా మీకు పెట్టాం మేము. మరి దాని మీద ఎంత శ్రద్ధగా చూశారు మీరు? 210 ఎకరాలు అంటున్నారు. 250 ఒక్క నిమిషం సార్, 250 ఎకరాలు మీకు అటాచ్ చేసినట్టుగా జీవో కూడా నేనే పెట్టాను మీకు. దాంట్లో తీసి చూడండి. ఒక చోట నేను పెట్టాను సార్. ఒక చోట 150 ఉన్నాయి, ఒక చోట 99 ఉన్నాయి, ఒక చోట 9 ఉన్నాయి. మొత్తం 250 ఎకరాలు ఉంటే మీరు ఎంత దాని మీద సిన్సియర్ గా ఉన్నారనేది మీరు 210 ఎకరాలు అని చెప్పే దాంట్లో అర్థం అవుతుంది. ఉద్యోగంలో ఇంత ప్రజల సమయంలో మీరు ఇంత కేర్లెస్ ఉన్నారు.